నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా చూసొచ్చాను. సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. సంక్రాంతి సీజన్లో ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ చూడాలి, కామెడీ ఎంటర్టైనర్ సినిమా చూడాలి అంటే నేను ఖచ్చితంగా ఈ సినిమాని రెఫర్ చేస్తా. ఫ్యామిలీ ఆడియన్స్తో చూడొచ్చా అంటే కొద్దిగా ఎక్స్పోజింగ్ సీన్స్ ఉన్నాయి, అవి కూడా ఒక 2-3 మినిట్స్ వరకు ఉంటాయి అంతే. ఇక మిగతాదంతా కూడా ఫుల్ ఎంజాయ్. ఇక సినిమాలో అయితే ఎక్కడ చూసినా నవ్వులే నవ్వులు. ఫస్ట్ ఒక 20 మినిట్స్ వరకు బాగా సాగదీశారు. ఏంట్రా బాబు మళ్ళీ దెబ్బేసింది సినిమా, ఇక రవితేజ మళ్ళీ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాల్సిందే అనుకున్నా. కానీ ఆ తర్వాత నుంచి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది బాబోయ్. వెన్నెల కిషోరు, సునీలు, డీజే టిల్లు సినిమాలో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేశాడు కదా, ఆయన పేరు నాకు తెలీదు. వాళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఇంకా మామూలు కామెడీ కాదు, అదిరిపోయింది. ఒక సిచ్యువేషనల్ కామెడీ అంటే ఇలా ఉండాలి. సిచ్యువేషన్కి తగ్గట్టుగా కామెడీ జనరేట్ చేయాలి. అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా చాలా న్యాచురల్గా చాలా అంటే చాలా బాగుంది. రవితేజ ఈజ్ బ్యాక్ అని చెప్పను, కానీ సునీల్ ఈజ్ బ్యాక్ అని చెప్పాలేమో అనిపిస్తుంది. అంటే సునీల్ని మనం ఆ కామెడీ సీన్స్లో, ఇలాంటి కామెడీ సీన్స్లో చూసి చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. ఆయన కామెడీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఆ విషయం మీకు కూడా తెలుసు. వాళ్ళంతా కూడా ఫుల్ ఫన్. ఇంకా సునీల్ని ఆ క్యారెక్టర్లో చూసి నవ్వులే నవ్వులు. చాలా అంటే చాలా బాగుందండి సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్తో మీరు ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలంటే నేనైతే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని అయితే రెఫర్ చేస్తాను. ఒక 2-3 మినిట్స్ ఆ ఎక్స్పోజింగ్ సీన్స్ అవి ఉన్నాయి, కానీ అంత ఇంపాక్ట్ ఏం కాదు. చాలా సినిమాల్లో ఉన్నాయి, చాలా సాంగ్స్లో అలాగే ఉన్నాయి. పుష్ప సినిమాలో చూసుకుంటే అంటావా మామ ఆ సాంగ్ చూసిన మీకు ఇది పెద్ద ఎక్స్పోజింగ్ కాదు. ఫ్యామిలీ ఆడియన్స్తో వెళ్ళొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఇక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఇలా మాట్లాడామనుకో చాలామంది ఏంటంటే పేర్ రివ్యూ అని ఎంత తీసుకున్నామని అంటారు. మీరు ఫస్ట్ సినిమాకి వెళ్ళండి, బాగోలేకపోతే చెప్పండి. అండ్ సునీల్, వెన్నెల కిషోర్, రవితేజ, తర్వాత అదే డీజే టిల్లు సినిమాలో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, వీళ్ళు నలుగురు ఉన్నప్పుడు ఆ సిచ్యువేషనల్ కామెడీకి మీరు నవ్వకపోతే లైఫ్ టైం సెటిల్మెంట్. ఒకటే నవ్వులే నవ్వులు. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక 20 మినిట్స్ మాత్రం ల్యాగ్ ఉంది, బాగా సాగదీశారు. అయినప్పటికీ కూడా ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కామెడీ సీన్స్ అయితే ఉన్నాయి, అయినా కూడా కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఆ తర్వాత షిఫ్ట్ అవుతుంది, ఇండియాకి షిఫ్ట్ అవుతుంది సినిమా మొత్తం. ఇక నెక్స్ట్ లెవెల్లో ఉంది సినిమా మాత్రం, వేరే లెవెల్. బాగుంది సినిమా, నాకైతే నచ్చింది. ఈ సంక్రాంతి సీజన్లో పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్ పడింది అనిపిస్తుంది. మీకు కనుక ఈ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా నచ్చింది అని అనుకుంటే ఈ సినిమా దానికి 100% ఉంది. 100% బెటర్ ఈ సినిమా, అది మాత్రం పక్కా చెప్పగలను. సినిమా అయితే బాగుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే స్టోరీ మాత్రం చాలా అంటే చాలా సింపుల్. ఆల్రెడీ ఇలాంటి సినిమాలు రాజేంద్ర ప్రసాద్ గారు బోలెడు సినిమాలు తీశారు, అయినప్పటికీ కూడా బాగుంది. కొత్త కంటెంట్ కాదు, కానీ కొత్త స్టోరీ ఏం లేదు. ఇక టెక్నికల్ ఇలాంటి విషయాల గురించి మాట్లాడేంత సినిమా ఏం కాదు. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే స్టోరీ పెద్ద కొత్తదేం కాదు, ఎప్పుడో మనం చాలా సినిమాల్లో చూసిన స్టోరీనే. బట్ దాన్ని సిచ్యువేషనల్ కామెడీతో చాలా అంటే చాలా బాగా తీశారు. స్టోరీ ఏంటంటే ఒక వైన్ డిస్టిలరీ కంపెనీకి CEO మన రవితేజ గారు ఒక అనార్కలి అనే ఒక వైన్ని తయారు చేస్తాడు. దాన్ని ప్రమోట్ చేసుకోవాలి, అలాగే స్పెయిన్లో ఉన్న ఒక పెద్ద కంపెనీతో కొలాబరేట్ అవ్వాలని చూస్తాడు. అయితే వాళ్ళు ఈ అనార్కలి అనే వైన్ని ముందుగానే రిజెక్ట్ చేస్తారు. దాంతో తనే స్వయంగా రంగంలోకి దిగి వాళ్ళతో కొలాబరేట్ అవ్వడానికని స్పెయిన్ వెళ్తాడు. అక్కడ చూస్తే ఆ స్పెయిన్లో ఉన్న పెద్ద కంపెనీ ఓనర్ ఎవరో కాదు, ఆశికా రంగనాథ్. ఆమె సెకండ్ హీరోయిన్ అన్నమాట. ఈ క్రమంలో ఆమెకి బాగా దగ్గరైపోయి ఆమెతో అనుకోకుండా ఇంటిమేట్ అవుతాడు ఆయన. అయితే అప్పటికి ఆయనకు పెళ్ళి అయి ఉంటుంది. ఈ విషయం తన భార్యకి తెలియకుండా మేనేజ్ చేయాలని చూస్తాడు. కొంచెం గిల్టీగా ఫీల్ అవుతాడు, ఇండియాకి వస్తాడు. అయితే కొంతకాలం తర్వాత ఆశికా రంగనాథ్ మళ్ళీ హైదరాబాద్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ సిచ్యువేషన్ నుంచి తను ఎలా బయటపడ్డాడు అనేది మిగతా స్టోరీ. ఫస్ట్ ఒక 20 మినిట్స్ స్పెయిన్లో ఉన్న ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో బాగా సాగదీశారు, బాగా ల్యాగ్ అనిపించింది. మధ్యలో కామెడీ ఉన్నా కూడా పెద్దగా వర్కౌట్ కాదు. ముఖ్యంగా సత్య ఏ సీన్లో అయితే ఉన్నాడో అవన్నీ కూడా తలనొప్పి, బోర్ కొట్టింది. అదేదో కామెడీ అని అనుకున్నారేమో వాళ్ళు, కానీ చాలా బలవంతంగా మనం ఇక దాన్ని భరించలేం, ఆ రేంజ్లో ఉంది ఆ 20 మినిట్స్ మాత్రం. 20 మినిట్స్ తర్వాత ఎప్పుడైతే ఆయన హైదరాబాద్కు ల్యాండ్ అయిన తర్వాత ఆశికా రంగనాథ్ మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడైతే వస్తుందో సినిమా అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి గ్రాఫ్ మాత్రం పెరుగుతూ వెళ్ళిపోయింది. కామెడీ మాత్రం భయంకరంగా ఉంది, అసలు ఇంకా నవ్వుతూనే ఉంటారు. ఫస్ట్ హాఫ్ అయితే హిలేరియస్, ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ కూడా లాస్ట్ ఒక 10 మినిట్స్ తప్ప మొత్తానికి ఓవరాల్గా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు.
ఆ ఉన్న ఎక్స్పోజింగ్ సీన్స్ కూడా పెద్దగా ఇబ్బంది పెట్టే సీన్స్ అయితే కావు. చాలా సినిమాల్లో చాలా సాంగ్స్లో మనం రొటీన్గా చూసేదే మనకు కూడా అలవాటు అయిపోయింది. ఇక కామెడీ మాత్రం చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆ 20% ల్యాగ్ భరించగలిగితే మీరు మనశంకర వరప్రసాద్ సినిమాని చూసి బాగుందని ఫీల్ అయితే ఖచ్చితంగా దానికంటే 100% ఈ సినిమా బెటర్. అలా ఉంది సినిమా. నాకైతే నచ్చింది. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. వెళ్ళాలనుకుంటే కాదు, ఖచ్చితంగా ఒక సినిమా చూడాలి సంక్రాంతికి అనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూడండి. ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక సాంగ్స్ కూడా ఒక 3 సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ అంటే చెప్పడం మర్చిపోయాను. మధ్యలో రవితేజ గారు ఒక సాంగ్కి డ్యాన్స్ చేశారు. ఆరనీకుమా ఈ దీపం అని. కేక సాంగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆయన ఎనర్జెటిక్ లెవెల్స్ కావచ్చు, ఆ డ్యాన్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంది. ఆ సాంగ్లో కూడా మీరు పడి పడి నవ్వుతూనే ఉంటారు. మధ్య మధ్యలో కొన్ని మేమ్స్ కూడా వాడారు. సాంగ్స్ అంటే చాలా చాలా అంటే చాలా బాగుంది. ఆ సాంగ్ మాత్రం భలే అంటే భలే ఉంది. ఇక సినిమా అంతా కూడా ఫుల్ ఫన్ రైడ్. ఎక్కడ కూడా యాక్షన్ సీన్స్కి అసలు తావే లేదు. యాక్షన్ సీన్స్ కూడా లేవు. ఉంది కానీ ఒక ఫైట్ ఉంది కానీ అది కూడా కామెడీగానే చేశారు. అది కూడా కామెడీగానే ఉంది. మొత్తానికి ఓవరాల్గా చెప్పేది ఒకటే, సినిమా అయితే బాగుంది. మీరు కళ్ళు మూసుకొని గుండెల మీద చేసుకొని సినిమాకి వెళ్ళండి అంతే. మీరు సినిమాకి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమాని ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. మీకు నచ్చుతుంది సినిమా. మీకు గ్యారంటీగా నచ్చుతుంది, నాది భరోసా. మరి మీలో ఎవరైనా ఈ సినిమా చూస్తుంటే కింద కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. సినిమా చూసి వచ్చిన తర్వాత మళ్ళీ కింద కామెంట్ చేయండి. ఓకే, అది మాత్రం మర్చిపోవద్దు. సినిమా అయితే బాగుంది. హ్యాపీగా వెళ్ళండి.